మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న రచ్చ ఇప్పుడు వారు అనుభవిస్తున్న పదవులకు ఎసరు పెట్టేలా కనిపిస్తుంది. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరుగుతుంది. అలాగే జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద బౌన్సర్లతో హంగామా చేసిన విష్ణుని మా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ ముందు మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబుపై హత్యాయత్న కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. అలాగే మోహన్ బాబుకి కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖండించాలి. రౌడీజం మోహన్ బాబు డౌన్ 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 మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ 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 సిగ్గు మీడియాపై దాడులు సిగ్గు మీడియాపై దాడులు అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబుపై వెంటనే మనిషివా 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 అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. నా తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదానికి నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైంటిఫిక్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను. మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు. నేను దానికోసం నాకు కావాలని పనిచేస్తాను కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నాకు పెద్ద 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 అయిన తర్వాత సమానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను. ఆ కూడు నా పిల్లలకి పెట్టలేదు. నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంటి ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. ఇన్నాళ్ళు గమ్మునున్నాను, ఓకే. కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి.